దొంగలు సాధారణంగా ముఖానికి మాస్కులు ధరించి లేదంటే ముఖం కనిపించకుండా టవల్ చుట్టుకుని చోరీలకు పాల్పడటం చూస్తుంటాం. కానీ అనంతపురం జిల్లాలో ఒక వింత దొంగ సీసీ కెమెరాలో తన ముఖం గుర్తుపట్టకుండా ఉండేందుకు ఏకంగా ఒంటిపై ఉన్న బట్టలన్నీ విప్పేసి దొంగతనానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం ఈ దొంగ తెలివితేటలు జిల్లాలో హాట్ టాపిక్గా మారాయి. కళ్యాణదుర్గం పట్టణంలోని బళ్ళారి రోడ్డులో ఉన్న మెట్రో సూపర్ మార్కెట్లోకి అర్ధరాత్రి ఓ దొంగ చొరబడ్డాడు. మొదట ఒంటిపై కేవలం ఒక టవల్ మాత్రమే కట్టుకుని లోపలికి ప్రవేశించిన సదరు దుండగుడు లోపల ఉన్న సీసీ కెమెరాలను గమనించాడు. తన ముఖం రికార్డవుతుందేమోనన్న భయంతో కట్టుకున్న టవల్ను తీసి ముఖం కనపడకుండా తలకు చుట్టుకున్నాడు. ఒంటిపై నూలుపోగు లేకుండానే సూపర్ మార్కెట్ అంతా కలియతిరిగిన ఆ దొంగ అక్కడి క్యాష్ కౌంటర్లోని 40,000 నగదుతో పాటు కొన్ని ఖరీదైన సరుకులను కూడా ఎత్తుకెళ్లాడు. ఈ వింత చోరీ దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో స్పష్టంగా రికార్డయ్యాయి. ఉదయాన్నే షాపు తెరిచిన యజమాని చోరీ జరిగిందని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీటీవీ ఫుటేజీని చూసిన పోలీసులు కూడా ఆ దొంగ విన్యాసాలు చూసి అవాక్కయ్యారు. ప్రస్తుతం ఆ ఫుటేజీ ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నారు. గుర్తుపట్టకూడదు అనుకుంటే బట్టలు విప్పేయాలా, ఏం తెలివితేటలు అంటూ స్థానికులు సరదాగా చర్చించుకుంటున్నారు.